నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదే మన కాకరకాయ కారం పొడి అండి. కాకరకాయలు ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి అయినా ఇలా కాకరకాయ కారం పొడి టేస్టీగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా కాకరకాయ ఫేవరెట్ అయిపోతుంది. ఇది నా గ్యారంటీ. ఈసారి కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా పొడి చేసి పెట్టండి. అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కాకరకాయ. సో ఇది ఇవాళ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక 50 గ్రాముల మిర్చి వేసుకున్నాను, ఎండుమిర్చి. నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. దానికి 50 గ్రామ్స్ ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టు మిర్చిలను తీసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఇలా దూరగా వేంపుకోవాలి. ఎండుమిర్చిని ఇలా వేంపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అస్సలు మిర్చిలను మాడనివ్వకుండా ఇలా దూరగా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నానండి. ఇక్కడ ధనియాలు వేసుకున్నాక ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక 2 కుడుకల కొబ్బరి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీరు కాకరకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎండు కొబ్బరి ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల మనకు కాకరకాయ కారం పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జీలకర్ర కూడా వేసుకున్నాక వీటినన్నిటిని కూడా బాగా దూరగా వేంపుకోవాలన్నమాట. ఇవి కూడా మాడనీయకుండా లో ఫ్లేమ్లో నేను ఇక్కడ వేంపుకుంటున్నాను మంచిగా. ఇలా దూరగా ఇవన్నీ కూడా వేగిపోయాక ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కారం పొడి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఇదే ప్యాన్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఈ కారం పొడికి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కాకరకాయలను ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కొని తీసుకోవాలండి కాకరకాయలు. నేను ఇక్కడ 1/2 kg తీసుకుంటున్నాను కాకరకాయలు. ఇలా సన్నగా తరుక్కొని ఆయిల్లోకి వేసేసుకున్నాను. ఇలా ఆయిల్లో వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మనము కాకరకాయలని వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి ఈజీగా మగ్గిపోతే, అలాగే కాకరకాయలు అనేటివి క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. అసలు మంచిగా వేంపుకోవాలి. ఇవి వేగుతూ ఉన్న సమయంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా పొడి చేసుకొని తీసుకుందాం. ఇలా ఈ మసాలాలన్నీ కూడా జార్లోకి వేసుకున్నాక మంచిగా మిక్సీ చేసుకొని తీసుకోవాలి. చూసారా, ఒక పక్కన ఇలా కాకరకాయలు కూడా బాగా వేగిపోతున్నాయి. వీటిని మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇందులోకి మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి వేసేసుకొని మంచిగా బరకగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనము. ఇక్కడ చూడండి, కాకరకాయలు కూడా మంచిగా వేగిపోతున్నాయి. ఇంతకన్నా కూడా ఇంకొంచెం క్రిస్పీగా వేయించుకోవాలండి. అలా ఉంటేనే మనకు కాకరకాయ కారం పొడి చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటుంది. ఇలా కాకరకాయలు అన్నీ కూడా మంచిగా వేగిపోయాక చూడండి, ఆయిల్ కూడా మంచిగా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా ఇందులోకి వేసేసేయాలి. ఇలా ఈ మసాలా అంతా కూడా వేసాక మంటను మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు మంచిగా దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ కాకరకాయలన్నిటికీ కూడా ఈ మసాలా పొడి అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా మనకు కాకరకాయ కారం పొడి రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు అన్నం వండుకొని వేడి అన్నంలో ఇలా కాకరకాయ కారం పొడి వేసుకొని తింటూ ఉంటే ఆ మజానే వేరు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరితో కూడా టేస్ట్ చేయించండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.